భాగ్యం భాగ్యం ఏమైందండి? ఏమైందేంటి? తల పగిలిపోతుంది, వెళ్ళి టీ పట్టుకురా. సరే అండి. ఇదిగోండి. ఏంటండి ఈరోజు అంత కోపంగా ఉన్నారు? ఏంటో భాగ్యం, ఈరోజు చాలా చిరాగ్గా ఉంది. వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేస్తాను. అలాగేనండి. భాగ్యం భాగ్యం. అబ్బబ్బా, ఏంటండి? ఏంటంటే ఇది ఇల్లేనా అసలు? ఆ బాత్రూమ్ ఏంటి అసలు? జనరల్ బోగుల బాత్రూమ్ లాగా డోర్ ఓపెన్ చేయగానే ముక్కు బద్దలైపోతుంది. సరే ఉండండి, వెళ్ళి క్లీన్ చేస్తాను. భాగ్యం భాగ్యం. ఏమైందండి? ఏమైందేంటి? మనం ఇంట్లో ఉన్నామా వీధిలో ఉన్నామా? మన ఇల్లు కన్నా వీధిలో శుభ్రంగా ఉంటాయి. ఆ గోడపై బూజేంటి, ఆ సెల్ఫ్లపై దుమ్మేంటి, ఆ సామాన్లపై మచ్చలేంటి? ఇలా ఏంటి ఏంటి అనే బదులు మీరు వెళ్ళి శుభ్రం చేయొచ్చు కదా. మరి నువ్వేం చేస్తావే? అమ్మా టీ పెట్టమ్మా, నిద్ర మొత్తం వదలడం లేదు. అర్థమైంది కదా నేనేం చేస్తానో, మీ అందరినీ మేపాలి. ఏంటి నాన్నగారు? నిద్ర మత్తు పోవడం లేదా? అవును నాన్నగారు. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నావు? ఎర్లీగానే పడుకున్నా నాన్నగారు. ఎన్ని గంటలకు పడుకున్నావు? ఎర్లీ మార్నింగ్ 12:30 AM నాన్నగారు. ఆ టైంకి పడుకున్న నిద్ర మత్తు టీతో ఏం పోతుందిరా? నేను పోగొడతా చూడు. నాన్నగారు ఏరా పోయిందా? ఊపిరి రాలేదు నాన్నగారు. అయినా ఏంటి నాన్నగారు అలా కొట్టారు? నీళ్ళే కొట్టాను, సంతోషించు. ఇంకా డొక్కించుకొని కొట్టలేదు. తల మొత్తం పట్టేసింది నాన్నగారు. నిన్ను చూస్తుంటే నా గుండెలు పట్టేస్తున్నాయిరా. ఎందుకు నాన్నగారు? నేనంటే మీకు అంత భయం? పంచులేసావో బిందించుకొని కొడతా. నువ్వంటే భయం కాదురా, కోపం పగ. ఎందుకు నాన్నగారు? ఏరమ్మ ఏంటి ఇప్పుడే ముఖం కడిగావా? నేను కడుక్కోలేదు, ఇప్పుడే మా నాన్న నా దగ్గరుండి కడిగాడు. మీ నాన్నకి నువ్వంటే ఎంత లవరా? ఇదిగో ఇవి చూసే కోపం పగ. ఏం మనుషులరా మీరు? మొన్నే కదా అంకుల్ తిట్టానన్నారు. నేను మీ ఫ్రెండ్షిప్ ని తిట్టను అన్నా, మిమ్మల్ని కాదు. ఇది ఎక్క లాజిక్? ఇదే లాజిక్. రేపాకి మా ఇల్లుని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అంకుల్. ఎందుకు? రాగానే మొదలెట్టారు కదా. అదేరా నా బాధ. అందరికి నా మాటలే కనబడుతున్నాయి, మీరు చేసే పనులు ఏమీ కనపడట్లేదు. మేమేం చేసాం అంకుల్? అబ్బబ్బా, ఎందుకండి మళ్ళీ పొద్దున్నే పిల్లల మీద అరుస్తారు? ఏమే భాగ్యం, నువ్వు మాట్లాడకు, నోరు మూసేయి. సర్లే, నువ్వు టీ తీసుకోరా. రండి, మీరు టిఫిన్ చేదురు గాని. నాకేం అక్కర్లేదు. టీ మీకు కాదండి, వాడికి. చెప్పు తెగిపోతే వాగావంటే. ఏమైందిరా మీ నాన్నకి? ఏమోరా, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎటకారాలు ఎక్కువైపోయాయి, శుభ్రతలు తక్కువైపోయాయి. పద్ధతి లేకుండా పోతుంది. పిల్లల ముందు ఎందుకండి అలా అరుస్తారు? మరి నువ్వు సరిగ్గా లేనప్పుడు పిల్లలు ఎలా సరిగ్గా ఉంటారు? నీకే వివరం లేదు, వాళ్ళకి ఎలా వస్తుంది? నిన్ను పీకితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. నాన్నగారు ఏంట్రా? ఎందుకండి అలా అంటున్నారు? చూడండి నాన్నగారు, అమ్మాయి ఎలా ఏడుస్తుందో. నీకు మీ అమ్మాయి ఏడుపులు కనపడతాయి కానీ నా బాధని ఎవరికి కనపడదు.
మర్యాదగా మూసుకొని ఇల్లంతా నీట్గా సర్దండి. ఇల్లు నీట్గా కనపడకపోతే మీ ఫేసులు మారిపోతాయి. ఏరా రాకిగా అంకుల్ నీకేమైనా పనులున్నాయా? అస్సలు లేవు అంకుల్, చాలా ఖాళీ నేను. మొదలెట్టండి, నేను మళ్ళీ వస్తాను. నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇల్లు మారకపోతే మీకు మూడిపోద్ది. ఏమైందా మా నాన్నగారికి? ఏమైందిరా? ఏంట్రా మీ నాన్న 5 నిమిషాల్లో ఇంత తుఫాను సృష్టించాడు? ఏమోరా బాబు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత విన్నాక కూడా ఏం చేద్దామంటావేంట్రా? మీ నాన్న వచ్చేలోపు అన్ని సర్దకపోతే మీ నాన్న మనల్ని సర్దేస్తాడు. దారా బాబు. లైట్ తీసుకురా. లైటా? మండు వేసంకి గొంతులో దిగితే ఎట్టుంటుందో తెలుసా? వైలెన్స్ వద్దురా, పద క్లీనింగ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి లోపు అయిపోయాను. తిట్టు పడితే గానీ తిన్నంగా ఉండరు, దెబ్బ పడితే గానీ దారిలోకి రారు. ఏమయ్యా, కూరగాయలున్నాయా? మీరు చూసినవన్నీ ఉన్నాయండి. ఏంటి, నువ్వు కూడా ఎటకారమేనా? అయ్య బాబోయ్, ఎందుకండి అలా మండిపోతున్నారు? మండేది నేను కాదయ్యా, మీ మాటలు కూరగాయల రేట్లు. డజన్ ఉల్లిపాయలు ఎంతో చెప్పు. ఉల్లిపాయలు డజన్లో ఉండవండి, కిలోల్లో ఉంటాయి. నేను డజన్లలోనే కొంటాను, నువ్వు చెప్పు. అలా ఎలా చెప్తామండి? నోటితో చెప్పు. గొప్ప బేరం రా బాబు. ఇదిగోండి, ఇంకేం కావాలి? నాకు తిక్కలేసిపోతుంది. అరకిలో అరటి పండ్లు ఇవ్వు. ఇవి డజన్లలో ఇస్తారండి బాబు. ఎందుకురా నన్ను విసిగిస్తావు? నేనా? నాకేం అక్కర్లేదు నీ కూరగాయలు, వీడు వీని మాటలు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు అరిచాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏమండి సుబ్బారావు గారు, ఎలా ఉన్నారు? బాగోలేదు, వచ్చి ఎత్తుకుని ఆడిస్తావా? ప్రపంచంలో ప్రతి ఎదవకి నా గురించే కావాలి. ఈ ఎదవలు ఏం చేస్తున్నారు? చెప్పిన పని చేయకపోతే చెమడాలు వలి చేస్తా. రే రాజు, నాన్నగారు, చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది? చేస్తున్నాను నాన్నగారు. ఇంకా చేస్తున్నావా? మీ అమ్మేది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నాన్నగారు, ఏడుస్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. రేపమ్మ పుట్టినరోజు.